హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, సూర్య అనే ఒక మూవీ స్టార్కి వరుసగా 6 సినిమాలు ఫ్లాప్ అవుతాయి. నెక్స్ట్ మూవీ ఆయన 100వ సినిమా. ఆ 100వ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సగంలో ఆగిపోద్ది. సినిమా మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే 3 crores అవసరం ఉంటుంది. ఆ 3 crores మనీని సాగర్ అనే ఒక డైహార్ట్ ఫ్యాన్ ఆ మూవీ స్టార్ అకౌంట్లో వేస్తాడు. మరి సాగర్ అనే ఫ్యాన్ రిచ్ కిడ్డా, జూబ్లీ హిల్స్లో ఉంటాడా అంటే కాదు. ఆయన కొండ గ్రామాల్లో ఉంటాడు. ఆ ఊరికి కరెంటు, వెళ్ళడానికి రోడ్డు ఉండదు. ఆ ఊరికి వెళ్ళాలంటే బోట్లోనే వెళ్ళాలి. మనోడి సాగర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆ ఊరి కంటే దారుణం. తాగిన రోజు మిల్కి కట్టాల్సిన డబ్బులు కూడా ఆయన దగ్గర ఉండవు. మరి ఆయన 3 crores ఎలా సంపాదిస్తాడంటే సింపుల్ మ్యాటర్. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ ఫాదర్ దగ్గర డబ్బులు సంపాదించి థియేటర్ కడతానని ఛాలెంజ్ చేస్తాడు. ఇంటర్వెల్ ముందు మన హీరోలు డబ్బులు సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా సంపాదించి చూపిస్తారు కదా, అలా సంపాదిస్తాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అంతా బాగానే అనిపించింది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అయితే అందరూ కనెక్ట్ అయిపోయారు. ఇంటర్వెల్ ముందు హీరో థియేటర్ గురించి ఎప్పుడైతే ఛాలెంజ్ చేస్తాడో అక్కడ సినిమా చాలా డల్ అయిపోయింది. అట్లీస్ట్ ఒక చిన్న ఫైట్ పెట్టున్నా కొంచెం బాగానే ఉండేది. సెకండ్ హాఫ్ లో హీరో బీచ్ లో కర్రలతో థియేటర్ కట్టి మనీ సంపాదిస్తాడు. ఆ డెవలప్మెంట్ అంతా బాగానే అనిపించింది. కానీ ఆ ఆనందాన్ని డైరెక్టర్ ఎక్కువసేపు ఏమి ఉంచలేదు. శాండ్ బిజినెస్ అంటూ కథ ఎటెటో వెళ్ళిపోతా ఉంటది. సినిమా క్లైమాక్స్ లో ఒక పెద్ద ఫ్లడ్ సీన్ ఉంటది. అది అసలు అంత నీడెడ్ అనిపించదు. సూర్య సాగర్ కలిసేటప్పుడు ఒక పెద్ద స్కేల్లో ఏదో అడ్డంకి పెట్టాలన్నట్టు పెట్టారు. సినిమాలో ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా బడ్జెట్ కి విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. అందరూ బాగా యాక్ట్ చేశారు. నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. మీకు చూడాలనిపిస్తే మీరు వెళ్ళి ఒకసారి చూడండి. ఫైనల్ గా ఆంధ్ర కింగ్ కి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.